రాజధాని ఢిల్లీతో హైదరాబాద్ పోటీ పడుతుందన్న టాక్ వినిపిస్తోంది. కొత్తేడాది తొలి రోజునే AQI 300 దాటడం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ లో AQI 300 దాటడం మొదటిసారి అయితే కొత్తగా బుధవారం అది కాస్త 354కి చేరడం మరింత టెన్షన్ పుట్టిస్తోంది. హైదరాబాద్ శివార్లోని బడంగ్పేట్లో AQI 354కి చేరుకోవడంపై జనంలో దడపుడుతోంది. వాహనాలు, నిర్మాణ రంగం, పరిశ్రమల వల్ల గాలి విషతుల్యమవుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఇక 100 AQI దాటితేనే ఆరోగ్యానికి ముప్పు. 354 అంటే రోజుకు 30 నుంచి 40 సిగరెట్లు తాగినట్లేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో AQI ఏకంగా 354 మార్కును తాకిందన్న ప్రచారం పర్యావరణవేత్తలను, ప్రజలను ఉలిక్కిపడేలా చేస్తోంది. ఇక నగరంలో 80 లక్షల వాహనాలు ఉండగా దాదాపు 50 లక్షల వాహనాలు ప్రతినిత్యం రోడ్డెక్కుతున్నాయి. వీటితో పాటు భవన నిర్మాణాలు, పరిశ్రమల నుంచి వెలువడే పొగ గాలిని విషతుల్యం చేస్తుంది. KPHB వంటి రద్దీ ప్రాంతాల్లో AQI 302గా నమోదు కావడం హెచ్చరికలను పంపుతోంది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్, డస్ట్ ఎలర్జీ ఉన్న వారితో పాటు సామాన్యులు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇది ఊపిరితిత్తుల వ్యాధులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక సమస్యలకు కూడా దారితీస్తుంది. అయితే నగరంలో గాలి నాణ్యతను కొలిచే విషయంలో ప్రభుత్వ అధికారిక లెక్కలకు థర్డ్ పార్ట్ యాప్లకు మధ్య పొంతన లేకపోవడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లెక్కల ప్రకారం జనవరి 1న గరిష్ట AQI 170గా నమోదైతే గూగుల్ యాప్, ఇతర థర్డ్ పార్టీ పరికరాలు మాత్రం అది 300 దాటినట్టు చూపిస్తున్నాయి. ఇక డిసెంబర్ నెలలో కూడా ఇదే వ్యత్యాసం కనిపించింది. PCB లెక్కల్లో 132గా ఉన్న సూచి బయట యాప్లలో 270 వరకు దర్శనమిచ్చింది. ఈ వ్యత్యాసంపై శాస్త్రవేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. యూరోపియన్ ప్రమాణాల ప్రకారం పనిచేసే ఆధునిక పరికరాల ధర సుమారు 30 లక్షల వరకు ఉంటుందని, ప్రస్తుత ప్రభుత్వ యంత్రాలు ఆ స్థాయిలో ఖచ్చితత్వాన్ని కలిగి లేవని నిపుణులు వాదన. ప్రభుత్వ గణాంకాల్లో పారదర్శకత పెరగకపోవడంతో పాటు కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టకపోతే హైదరాబాద్ లో సాధారణ జీవనం దుర్భరంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కాలుష్యంపై ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటన చేసింది. కాలుష్య నివారణకు చర్యలు చేపట్టామని మంత్రి పొన్నం వెల్లడించారు. EV, CNG, LPG వాహనాలను పెంచుతామన్నారు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ కానీ, పాలసీల ద్వారా కానీ, ప్రభుత్వ ఆలోచనతోటి అవేర్నెస్ క్యాంప్స్ కానీ ఇవన్నీ కూడా మోటివేట్ చేస్తూ ఉన్నాం. శాసనసభ్యులందరూ ఒక రోల్ మోడల్గా మరి వాళ్ళకి లోన్ కూడా వస్తుంది కావచ్చు. అందరికీ ఒక్కొక్క EV వెహికల్ని కాన్స్టిట్యున్సీలలో EV వెహికల్లో తిరుగుతూ ఉంటుంటే పొల్యూషన్కి సంబంధించినటువంటి ఒక అవకాశం తక్కువ చేసేది ఉంటుంది. కాబట్టి నేను మీ ద్వారా కోరుతూ తప్పకుండా మరొక్కసారి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. కాలుష్య నివారణకు సంబంధించి EV వెహికల్ను ప్రోగ్రెసివ్ సైడ్లో తీసుకుపోవడానికి రాష్ట్రంలో, దేశంలోనే తెలంగాణ రోల్ మోడల్గా EV పాలసీకి ఉండేటువంటి విధంగా ప్రజలను చైతన్యపరుస్తూ ఉన్నాం. శాసనసభ్యులందరూ కూడా ఈ అంశానికి సహకరించాలి. అధికార వ్యవస్థ కానీ ప్రజలు కూడా ఈ వ్యవస్థలో భాగస్వాములు అయినైతేనే రాబోయే తరానికి మనం కాలుష్య రహిత తెలంగాణ, కాలుష్య రహిత హైదరాబాద్ నుంచి ప్రభుత్వానికి సహకరించాలని మీ ద్వారా గౌరవ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాలుష్యం మరింత పెరిగితే నగరంలో బతకడం కూడా కష్టమేనని అంటున్నారు వైద్యులు. అయితే ప్రైవేటా, ప్రభుత్వ లెక్కల అన్నది పక్కన పెడితే హైదరాబాద్ లో పొల్యూషన్ ప్రమాద గంటికలు మోగిస్తోందా? దేశ రాజధాని తర్వాత హైదరాబాద్ గ్యాస్ ఛాంబర్ గా మారుతోందా? కాంక్రీట్ జంగిల్ కాలుష్యంతో గాలి కూలకటంగా మారిందా? హైదరాబాద్ మరింత విస్తరించడం ద్వారా సమస్య ఇంకా పెరిగే అవకాశం ఉందా? కాలుష్య సమస్యకు పరిష్కారం ఏంటి? హైదరాబాద్ క్రమంగా మరో ఢిల్లీలా మారుతుందా? ఎందుకు వేగంగా కాలుష్యం పెరిగిపోతుంది? రైట్గా ఇదే అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ హిమబిందు న్యూస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హిమబిందు, మొత్తానికి మనం చూస్తున్నాం కాలుష్యంతో అయితే ఢిల్లీతో హైదరాబాద్ పోటీ పడుతున్నట్లుగా అర్థమవుతోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ సోని. హైదరాబాద్ నిజంగానే గ్యాస్ ఛాంబర్ గా మారుతోందా అంటే అవుననే ఒక అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. అసలు నిజంగా భయపెట్టే లెక్కల అసలు ఏం చెప్తుంది? ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ యొక్క ప్రమాణాలు ఏంటి? అదే విధంగా AQI అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎంత దాటితే ప్రమాదం, ఎంత దాటితే సురక్షితం, అంటే వాతావరణంలో గాలిలో ఎంత వరకు కూడా మంచి గాలి ఉంది, కలుషితమైన గాలి ఎంత వరకు ఉంది చెక్ చేసేది ఒక ప్రమాణం. సో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సాధారణంగా కూడా హైదరాబాద్ లో ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే కూడా అంటే 300 దాటుతున్న పరిస్థితి. అంటే గత డిసెంబర్ లో కూడా 300 ప్లస్ దాటిందండి. చాలా ప్రమాదకరమైన స్థితి. సాధారణంగా కూడా ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ఎంత వరకు కూడా ఉండాలి అంటే ఒకసారి మనం చూసుకుంటే అంటే 0 నుంచి 50 వరకు కూడా నమోదైతే గాలిలో ఈ ప్రమాణాలు ఉంటాయి కదా, గుడ్ అంటే చాలా వరకు మంచిగా ఉన్నాయి. 50 నుంచి 100 వరకు నమోదైతే మాత్రం
ఒక సాటిస్ఫాక్షన్ గా దీన్ని తీసుకోవాలి. 100 నుంచి 200 అంటే మాత్రం కొంచెం మనం ఆలోచించుకోవాలంటే గాలి నాణ్యత అంత కరెక్ట్ గా లేదు అని మనం అర్థం చేసుకోవాలి. 200 ప్లస్ అట్లాగా రికార్డ్ అయ్యిందంటే మాత్రం కొంచెం అన్హెల్దీ అనుకోవాలి. ఇంకా 300 ప్లస్ అంటే మాత్రం మనం చాలా వరకు డేంజర్ జోన్ లో ఉన్నామని అర్థం చేసుకోవాలి. సో గత డిసెంబర్ లో కూడా 300 ప్లస్ వరకు కూడా ఏక్యూఐ ఇండెక్స్ అనేది ఆ ప్రమాణాలు అనేవి కూడా అంతవరకు పెరిగాయి. సో ఇప్పుడు రీసెంట్ గా కూడా చూస్తే కూడా అంతవరకు కూడా ఉన్నట్టుగా లెక్కలు చెప్తున్నాయి. నిజంగా హైదరాబాద్ ఒక ఢిల్లీ లాంటి నగరంగా కూడా మారబోతున్నాయి. అసలు లెక్కలు ఏం చెప్తున్నాయి? ఇక ప్రభుత్వం అంటే కూడా హైదరాబాద్ అంటే తెలుసు అందరికీ కూడా పెద్ద పెద్ద నగరాలు, పట్టణాలు. సో రోడ్డు విస్తరణ భాగంగా కూడా చాలా వరకు హైదరాబాద్ నగరం ఇంకా విస్తరించుకుంటూ కూడా పోతున్న పరిస్థితి. సో ఐటీ సెక్టర్స్ అంటే అభివృద్ధితో పాటు మనకు సంబంధించి కూడా పర్యావరణం కూడా చాలా వరకు ఇంపార్టెంట్. దాన్ని కూడా చాలా వరకు సమతుల్యం చేయగలిగాలి. సో ఆరోగ్యం కూడా చాలా బ్యాలెన్స్డ్ గా కూడా ఉండాలి. సో రెండు ఉంటేనే కూడా జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడతాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో కూడా ఇక్కడ ప్రభుత్వ లెక్కలు ఏం చెప్తున్నారు, ప్రభుత్వ అధికారులు అంటే ప్రజలకు సంబంధించి ఎటువంటి జీవన ప్రమాణాలకు సంబంధించి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సంబంధించి ఎటువంటి లెక్కలు ఉన్నాయి, ఏమైనా దాచిపెడుతున్నారా, అసలు ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి, అసలు ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కలు ఏంటి, గవర్నమెంట్ ఎటువంటి చర్యలు చేపడుతుంది, ఇవన్నీ కూడా ఇంకా దాటకుండా ఏమైనా నియమాలు తీసుకొస్తారా కొత్తగా కూడా. అంటే చాలా వరకు చూస్తున్న హైదరాబాద్ లో కాలం చెల్లిన వెహికల్స్ ఉంటున్నాయి. ఈ వెహికల్స్ కి కూడా సంబంధించి ఒక డేటా ఏమైనా ఉందా, వాటికి ఏమైనా తీస్తున్నా. హైదరాబాద్ లో అంటే ఢిల్లీలో మనం అబ్జర్వ్ చేస్తే అక్కడ సరి బేసి సంఖ్యలో కూడా అంటే ప్రతి ఒక్క ఇంటికి కూడా 2-3 వెహికల్స్ ఉంటాయి. ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఈ రోజున ఆడ్ నెంబర్ లో కొన్ని వెహికల్స్ తీసుకెళ్ళాలి, బేసి సంఖ్యలో ఈవెన్ నెంబర్స్ లో కొన్ని వెహికల్స్ తీసుకెళ్ళాలి, ఒక సూత్రం వాళ్ళ దగ్గర ఉంటుంది. బట్ హైదరాబాద్ లో కూడా అటువంటిదే అప్లికేషన్ ఏమైనా చేస్తే ఇంకొంచెం బెటర్మెంట్ గా ఉంటుందా, అసలు గవర్నమెంట్ ఏం మాట్లాడుతుంది, ఇటువంటి చర్యలు తీసుకోబోతుంది. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బండారు రామ్మోహన్ రావు గారు విశ్లేషకులు జాయిన్ అయ్యారు. నమస్తే అండి. సో ఎట్లా చూస్తారు? నమస్కారం. నమస్తే. సో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూస్తున్నాము, రోజు రోజుకి కూడా పెరిగిపోతున్న పరిస్థితి. 300 ప్లస్ గా కూడా నమోదవుతున్న ఈ రీడింగ్స్ అంటే కొన్ని యాప్స్ లో కూడా డిఫరెంట్ రీడింగ్స్ చూపిస్తున్నాయి. బట్ గవర్నమెంట్ దగ్గర ఉన్న రీడింగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా పెరిగిపోతే ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ముప్పు ఏర్పడుతుంది అంటున్నారు. సో ఏంటి ముఖ్యంగా ఇంత పెరిగిపోవడానికి ఏమై రీజన్స్ అంటారు? అంటే పాత భవనాలు, ఇప్పుడు చూసిన హైదరాబాద్ లో కూడా ఎక్కడ కొత్తగా కూడా భవనాలు కడుతూ ఉంటున్నారు, ఇంకా ఫ్యూచర్ సిటీ అంటున్నారు, కొత్తగా మన ఇంకా ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది సిటీ అంతా కూడా. మెయిన్ గా ఇంత పొల్యూషన్ పెరగడానికి ఏమే రీజన్స్ అన్నట్టు ఒక్కొక్క దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రామ్మోహన్ రావు గారు ఏం చెప్తారు? మా హిమబిందు గారు, మీకు అట్లాగే ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. 2 విషయాలు గమనించాలి. నిన్న హిల్ట్ పాలసీ సందర్భంగా అసెంబ్లీ సాక్షిగా మంచి చర్చ జరిగింది, దాన్ని ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ఇటుపక్క ప్రధాన ప్రతిపక్షం లేదు, కానీ హిల్ట్ మీద గతంలో ప్రతిపక్షం ఆరోపించిన విషయాలు ఏంటి, మేమేం చేస్తున్నాం చెప్పుకుంటూనే పర్యావరణం గురించి, ముఖ్యంగా వాతావరణ కాలుష్యం గురించి, హైదరాబాద్ కాలుష్యం గురించి మాట్లాడారు, చూసాం మనం. కనుక మనకు చక్కెర స్థాయిలు నిర్ణయించే క్రమంలో మనకు ఇండెక్స్ ఉంటుంది. అంటే వాళ్ళు మనకు రిపోర్ట్ ఇస్తే ఏం చేస్తారు, 200 దాటితే డేంజరే, మధుమేహం ఉన్నట్టు లెక్క, డయాబెటీస్ వచ్చినట్టు లెక్క, 200 దాటితే తిన్నాక 200 దాటితే లెక్క ఉన్నది. కనుక అట్లానే మనం 200 దాటినాం. ఓవరాల్ చూస్తే మీరు అన్నారు 300 దాకా పోయిన సందర్భంలో జీడిమెట్ల, బాలనగర్ అటువంటి కాలుష్యకారక ప్రాంతాల్లో 300 దాటిన సందర్భం. ఓవరాల్ గా హైదరాబాద్ చూసుకుంటే 200 మార్కును దాటింది. అంటే ప్రమాద గంటికలు మోగుతున్నాయని అర్థం చేసుకోవచ్చు. అంటే ఢిల్లీని పోల్చుకుంటే మనం 130 ఉన్నాం కదా, అక్కడ 600 దాకా పోయింది కదా. అందుకనే కదా సుప్రీంకోర్టు కూడా చేతులు ఎత్తేసింది, మనం ఏమి చేయలేము, ఇక కొద్ది రోజులు భరించాల్సిందే, 2 నెలలు ఈ కాలుష్యాన్ని భరించడానికి, మళ్ళీ ఎండలు ముదిరితే తప్ప మనం ఏం చేయలేము అనే పరిస్థితి వచ్చింది. మనకు అట్లా కాదు. హైదరాబాద్ కున్న ఒక పెద్ద వరం ఏంటంటే మహిమబిందు గారు, ఒకటేమో ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న నగరంలో మన హైదరాబాద్ 10వ స్థానంలో, అంటే 10 లోపే ఉంది, 10వ స్థానం లోపటే ఉంది, అంటే ఫస్ట్ 10 లో ఉన్నది. విశాఖపట్నం కూడా ఉంటది కానీ ఫస్ట్ 10 లో లేదు, ఇంకా 20 నగరాలు అది ఉంటుంది. కనుక 10 నగరాల లోపల ఉన్న మన దానికి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఆనాటి నిజాం పాలనలో చాలా ప్రభుత్వ భూములు ఉండిపోయినాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆఫ్టర్ 1948 ఏదైతే నిజాం సంస్థానం భారతదేశం విలీనమైందో, కాందిశీకుల భూములు, అట్లాగే ఎనిమిస్ ప్రాపర్టీస్ అంటాం కదా, అట్లా వేలు కాదు 1000 ఎకరాల భూములు మనకు ఫ్రీ భూములు లభించినాయి, ప్రభుత్వానికి దక్కలు పడ్డాయి. అట్లాగే ఇప్పుడు మీరు అన్న కేబీఆర్ పార్క్ కానీ, వెంగళరావు నగర్ పార్క్ కానీ, ఇవన్నీ కూడా వెంగళరావు పార్క్ కానీ ఇవన్నీ కూడా గతంలో అడవులే. దూలపల్లి మనకి ఇప్పుడు ఆల్రెడీ ఆక్సిజన్ పార్క్ వచ్చేసింది, చుట్టుపక్కల చూస్తున్నాం కదా మనం, నారపల్లి, దూలపల్లి ఇవన్నీ చూసుకుంటే
ఇవన్నీ ఒకనాటి అడవులు ఇవాళ మన పట్టణంలోకి వచ్చేసినాయి. ఇది అడ్వాంటేజ్ అంటున్నాడు. ఎందుకంటే లంగ్ స్పేస్ ఉన్నది మనకు. ఇందిరా పార్క్ లాంటి మంచి ప్లేస్ ఉన్నది మనకు నడిబొడ్డున, హైదరాబాద్ నడిబొడ్డున ట్యాంక్ బండ్ కింద. ఇట్లా చూసుకుంటే మనకు ఒకటి లంగ్ స్పేస్ ఉన్నది, రెండోది ఏంటంటే మనకు మంచి ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయి. వీటిని అమ్మేసుకుంటా పోతే ఎలా అనేది మన చర్చ. ఇప్పుడు ప్రభుత్వం నిన్న 3 సూచనలు చేసింది. ఒకటేమో హిల్ట్ భూములు, అంటే మనకి ఏదైతే ఇండస్ట్రియల్ పాలసీ మార్చడం కనుక అవి వాళ్ళకి అమ్మేస్తాం, అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి వీలవుతుంది. లేకుంటే ఇతరత్ర అంటే పర్పస్ ఆఫ్ యూజ్ మారుతుంది. పరిశ్రమలకే కాకుండా వాళ్ళు ఏమైనా యూజ్ మార్చుకోవచ్చు. దానికి గత ప్రభుత్వం 400-500 కోట్ల రూపాయలు ప్లాన్ చేస్తే మేము 10,000 కోట్ల రూపాయలు పైగా వస్తున్నాయి. దానికన్నా బెటర్ పాలసీ మా దగ్గర ఉంది. అది వేరే చర్చ పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ భూముల్ని అపార్ట్మెంట్లు కట్టడము, లేకుంటే ఇతరత్ర మన పబ్లిక్ ప్లేస్లలో షాపింగ్ మాల్స్ కట్టుకోవడం చేస్తే రేపొద్దున డెమోగ్రఫీ తేడా వస్తుందని నేను అంటున్నాను. అందుకని ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సిన పని, దీన్ని ఒకవేళ హిల్ట్ భూములు స్వాధీనం చేసుకుంటే కూడా, అంటే వాళ్ళకి ఇచ్చేసుడు తప్పు అంటున్నాను. స్వాధీనం చేసుకుంటే ఎవరైనా ఇష్టపడిపోతే వాళ్ళకి ఫ్రీ భూములు దీనికి 2 ఇవ్వాలి. ఇక్కడ 2 3 ఇవ్వండి. కానీ ఇప్పటికి కూడా ఔటర్ రింగ్ రోడ్ తర్వాత చేస్తా అనుకునే దానికి 5,000 ఎకరాలు కూడా అందుబాటులో లేదు. మరి దాదాపు 20,000 ఎకరాలు ఖాళీ చేసుకుంటూ అక్కడ 1,000 ఎకరాలు కూడా లేకపోతే ఎట్లా అన్నట్టు. కనుక అవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఒక పాలసీ సరిగ్గా లేదని అర్థమవుతుంది. రెండోది, ఇక్కడ కూడా మీరు జనావాసాలకు స్థాపించి, ఉదాహరణకు అజమాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, ఎప్పుడో నిజాం పెట్టిన అప్పటి పరిశ్రమకి మాత్రం అన్ని కూడా ఖాళీ అయినా ఇప్పుడు గోడౌన్లుగా వాడుతున్నారు. చిన్నగా పరిశ్రమలు నడుస్తలేవు. దాన్ని ప్రజలకు మనకు ఎవరైతే ఆ పరిశ్రమ యజమానులకి అడ్డగోలుగా అమ్మేస్తే, ఏదో లేకపోతే ప్రభుత్వం కొంత రాయితీ ఇచ్చేస్తే, రేపు పొద్దున అక్కడ ఇళ్ళు వస్తే వాటికి ప్రజా రవాణా సౌకర్యం ఎట్లా, అట్లానే అదే స్టీల్ బ్రిడ్జ్ ఉంటుంది ఏది ఎస్ రోడ్ మీదకి వెళ్ళి, అట్లాంటప్పుడు ఏంటంటే మళ్ళీ రేపు ట్రాఫిక్ సమస్యలు వస్తాయి, కాలుష్య సమస్యలు వస్తాయి. కనుక హిల్ట్ మీద ఏవైతే భూములు ఉన్నాయో వాటికి బదులుగా వేరే దగ్గర 2 భూములు ఇచ్చి ఈ భూముల్ని ప్రజోపకరమైన పనులకు వాడుకుంటే కాలుష్యం తక్కువ అవకాశం ఉంటుంది. నెంబర్ 1. రెండోది, చిన్న మార్పులు చేస్తా అని మన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రకటించారు. ఏమని అంటే ఏదో మనకు ఎలక్ట్రిక్ బస్సులు పెంచుతున్నామని, దాదాపు 800 కోట్ల నష్టం వచ్చినా సరే ఎలక్ట్రిక్ బస్సులకు ఫ్రీ మనకు రిజిస్ట్రేషన్ ఫీ మొత్తం మనం స్టాంప్ తీసేసామని చెప్పి 800 కోట్ల సంవత్సరం నష్టం వస్తుంది. అయినా సరే ఫ్రీగా చేశాం వాళ్ళకు రిజిస్ట్రేషన్ అని చెప్పి. ఇది మంచి ఆహ్వానిస్తుంది. ఎందుకంటే మెల్లమెల్లగా ఎలక్ట్రిక్ ఇంకా డిస్కస్ చేద్దాము. చిన్న బ్రేక్ తీసుకుందాము. బ్రేక్ తర్వాత కంటిన్యూ అవుతుంది. అలాగే ఏంటి వాహనాలు అంటే చెల్లిన దానికి ఎటువంటి ఇదిగా చూస్తున్నా, అలాగే పరిశ్రమల నుంచి వెదజల్లి కాలుష్యానికి సంబంధించి ఎటువంటి లెక్కలు ఉన్నాయి, ఇండెక్స్ వాల్యూస్ మారుతున్నప్పుడు తాత్కాలికంగా కూడా నిలిపివేసే చర్యలు ప్రభుత్వం ఏమైనా చేపడుతుందా, సో అవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎవరిని రుద్దాలని మీ ప్లాన్? టాయిలెట్ ను. కానీ మనం డిటర్జెంట్ తో బట్టలు కదా ఉతుకుతాం. లేదు టాయిలెట్ నే కదా శుభ్రం చేస్తున్నాం. అయినా కూడా అలిపోయిన మరకలు. ఇప్పుడు కొత్తగా తలతల్లాడుతున్నా ఏమైనా? హార్పిక్ ఉందిగా, దీని చీకని ఫార్ములా డిటర్జెంట్ తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువగా మరకలను తొలగిస్తుంది, వాలిపోయిన మరకలు తీసేస్తుంది. ఇంకా ఎంత మంచి వాసన. సరికొత్త టాయిలెట్ కోసం హార్పిక్ ఉందిగా. వెల్కమ్ బ్యాక్. అలాగే పరిశ్రమలు వెదజల్లే కాలుష్యంపై కూడా ఎంతవరకు కూడా లెక్కలు ఉన్నాయి అంటే, ప్రభుత్వం దగ్గర ఏమేమి లెక్కలు ఉన్నాయి అంటే, గాలిలో ఇంత కాలుష్యం కూడా వెదజల్లే పరిశ్రమలపై కూడా ఏవైనా ఒకంటే ఏక్యూఐ ఇండెక్స్ లెవెల్ వాల్యూస్ అనేవి మారుతూ ఉంటే కూడా, ఒక భవనాలు కానీ ఏదైనా కూడా ప్రభుత్వం అనేది వాళ్ళకి ఒక నోటీస్ ఇవ్వాలి, దానికి సంబంధించి కూడా ఇంతవరకు వస్తోంది, వెంటనే కూడా ఈ చర్యలు ఆపాలంటూ కూడా ఇవ్వాలి. సో అలాంటి లెక్కలు ఏవైనా కూడా ప్రభుత్వం చేపడుతుందా అంటే ఏం చెప్తారు రామ్మోహన్ రావు గారు? గారు 2 విషయాలు. ఒకటేమో మనకు 2013లో ఈ కాలుష్యకారక పరిశ్రమలను బయటకు తరలిద్దామని ఆలోచన చేశారు. అంతకుముందు కూడా ఉన్నది. 2013 మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోక ముందు ఒక నిర్ణయం చేశారు పూర్తి స్థాయిలో. కానీ అమలేఖలకు వచ్చే కళ ఏంటంటే, గత 10 ఏళ్ల బరాస ప్రభుత్వం చాలా అశ్రద్ధ చేసిందని చెప్పాలి. జస్ట్ 2 ఏళ్ల క్రితం 23లో ఒక మాట ఏం చెప్పిందంటే, హిల్ట్ భూములను ఎట్లా అమ్ముదాం, ఏ రకంగా చేస్తామని SRO రేట్ మీద 100% స్టాంప్ డ్యూటీ వసూలు చేస్తాం, దానికి మీకు కట్టబెడతాం, లేకపోతే SRO రేట్ మీద ఎవరైనా పేర్లు మారితే నేను తీసుకున్నాను మీకు ఇచ్చారనుకోండి అప్పుడు 200% వసూలు చేస్తామన్నారు. ఆ పాలసీ అట్లాగే అయిపోయింది. అది 3 ఇండస్ట్రియల్ ఏరియాకి మాత్రమే, బాలానగర్, అజమాబాద్, ఇంకొకటి 3 మాత్రమే దానికి నిర్ణయించారు. అది ఇప్పటిదాకా అమలు కాలేదు, అక్కడే అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ఈ మొత్తం 16,000 ఎకరాలు దాకా ఉంటుంది. మొత్తం ఇక్కడ మన 22 పారిశ్రామిక వాడలు 16,000 ఎకరాలను మేము ప్రభుత్వాలకు అప్పచెప్తాం. కాకపోతే 30% SRO రేటు 30% అంటున్నారు.
అసలు మొదలు కాలుష్యకారక పరిశ్రమలు గుర్తించారా అనేది పెద్ద ప్రశ్న అంటున్నారు. ఒరిజినల్ గా అసలు నిజమైన కాలుష్యకారక పరిశ్రమలు ఎక్కడ ఉన్నాయంటే మన జీడిమెట్ల, బాలనగర్ వీటిలో చాలా ఎక్కువ ఉన్నాయి. రెండోది అసలైన నిజం అంటే పటాన్ చెరువు పారిశ్రామిక ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున కాలుష్యకారక పరిశ్రమలు ఉన్నాయి. ముఖ్యంగా మెడికల్ హబ్స్ అంటే ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఉన్నాయి కదా, అది ప్రజలకు విషం పోస్తున్నాయి, అమెరికాకు లాభం చేస్తున్నాయి. చూస్తున్నాం అమెరికాలో ఈ జెనరిక్ మందుల పేరు మీద ఇక్కడ విషం పోసి మనకు అక్కడి వాళ్ళకు అమృతం అందిస్తున్నాం. కనుక దాని గురించి ఇక్కడ పాలకులు ప్రస్తావించలేదు. పటాన్ చెరువు కానీ, ఐడియా బొల్లారం కానీ, జీడిమెట్ల ఈ 3-4 చోట్ల అంటే మనకు ముఖ్యంగా పారిశ్రామిక ఆసియాలోని అతి పెద్ద పారిశ్రామిక వాడ మనకు పటాన్ చెరువు ప్రాంతం అని. అక్కడ నక్క బాగా ఉంటుంటదమ్మా. అందులో పశువులు కాలు పెడితే దాని చర్మం ఊడిపోతుంది, చర్మం ఊడిపోతుంది, ఒక్క రోజులో ఊడిపోతుంది. అటువంటి కాలుష్యకారక పరిశ్రమలు అక్కడ ఉన్నాయి. వాటిని ఏం చేస్తారు? లోపలనే నగరం లోపలనే తరలించాల్సిందే. మరి ఔటర్ రింగ్ రోడ్ లోపలే ఉన్నాయి కదా నేను చెప్పేది. పటాన్ చెరువు అంటే ఔటర్ రింగ్ రోడ్ లోపలికే వస్తుంది, అటు ఇటుగా వస్తుంది. అది అటువంటి దాన్ని ఏం చేస్తారు? ఇట్లా ఐడియా బొల్లారము, మనకు అక్కడనే బొంతపల్లి చూస్తున్నాం, మనకు చాలా ఉన్నాయి. ఆ పక్కన జన్నారము మండలం, ఇవన్నిట్లలో కూడా ఇటువంటి పరిశ్రమలు, వాటి గురించి పాలసీ లేదు. రెండోది ఏంటంటే పరిశ్రమలు తరలించాలంటే మన ఔటర్ రింగ్ రోడ్ అవతల భూములు ఉండాలి కదా. ఇప్పటికి 1000 ఎకరాలే సేకరించడం అంటుంది ఏది ప్రభుత్వం. మరి దాదాపు 16,000 ఎకరాలు ఖాళీ చేసుకుంటూ 1000 ఎకరాలు ఎట్లా సరిపోతుంది? మరొక 10,000 ఎకరాలు మనం ప్రయత్నం చేస్తున్నాం అన్నారు. అది కూడా సరిపోదు అంటున్నారు. అంటే వీళ్ళు గతంలో ఫార్మాస్యూటిసిటీ అని చెప్పి గత ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఈ కాలుష్యకారక ఫార్మాస్యూటిక్ కంపెనీలన్నీ కూడా అక్కడ తరలిస్తామన్నారు. 16,000 ఎకరాలు సేకరించారు. దాన్ని ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్ వచ్చి మొదలన్నట్టు దాన్ని మొత్తం క్యాన్సిల్ చేసి ఇవాళ ఫార్మాసిటీ ఉంచుతామని హైకోర్టులో హామీ ఇచ్చి కూడా, హైకోర్టులో అఫిడవిట్ ఇచ్చి కూడా ఇవాళ ఫ్యూచర్ సిటీ అంటున్నారు. ఫ్యూచర్ సిటీ అంటే రియల్ ఎస్టేట్. అటువంటిప్పుడు లక్ష్మణ్ రావు గారు జాయిన్ అయ్యారు, బండారు రామ్మోహన్ రావు గారు. లక్ష్మణ్ రావు గారు జాయిన్ అయ్యారు, JNTU డిజాస్టర్ మేనేజ్మెంట్ HOD. నమస్తే అండి లక్ష్మణ్ రావు గారు, ఏం చెప్తారు? కాలుష్య నియంత్రణ ఎవరి బాధ్యత అంటారు? పరిశ్రమలదా, ప్రజలదా, ప్రభుత్వాలదా? ఏం చెప్తారు? ఇప్పటికే చాలా వరకు కూడా నగరంలో కాలం చెల్లిన వెహికల్స్ ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా పర్యవేక్షణ లేదు. చాలా అంటే హైదరాబాద్ చాలా విస్తరిస్తున్న నగరం, బట్ అట్ ద సేమ్ టైం కూడా కాలుష్యాన్ని కూడా నియంత్రించే చర్యలు ఏవి కూడా లేనట్టుగా తెలుస్తుంది. AQI ఇండెక్స్ లెవెల్స్ అనేవి రోజు రోజుకు పెరిగిపోతున్న పరిస్థితి. ఏం చెప్తారు మేడం? బేసిక్ గా ఇది ఇంటిగ్రేటెడ్ ఫెయిల్యూర్ గా చూడాలి మేడం. ఇది గవర్నమెంట్ ఫెయిల్యూర్ గా మనము చూడాల్సి వస్తుంది. ఎందుకంటే AQI అనేది <100 ఉండాలా. మనకి సరైన మానిటరింగ్ వ్యవస్థ, మెజరింగ్ వ్యవస్థ లేకుండా AQI కరెక్ట్ గా ఉందని చెప్పడం అనేది గవర్నమెంట్ సైడ్ అది ఒక రకంగా ఫెయిల్యూర్ కింద లెక్క అవుతుంది. ఎందుకంటే మనకి కళ్ళు మరణం దగ్గర నుంచి, లంగ్ ప్రాబ్లం దగ్గర నుంచి రకరకాల ప్రాబ్లమ్స్ తో ప్రజలు అన్సేఫ్ గా జీవిస్తున్నారు. దాంతో పాటు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నుంచి వచ్చే SPM 2.5 10 కూడా విస్తారంగా ఉంది. సో ఈ విధంగా ఫిజికల్ రియాక్టివ్, కెమికల్ రియాక్టివ్, బయో రియాక్టివ్ సబ్స్టెన్సెస్ వెలే తాండవం చేస్తున్నాయి మేడం. ఈ రోజున దాన్ని అరికట్టడానికి బేసిక్ గా థర్డ్ పార్టీ మానిటరింగ్ వ్యవస్థ కావాలా. అంటే ఒక సైంటిఫిక్ బోర్డు కానీ లేదంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఫాలో అయ్యే ఒక వ్యవస్థను డెవలప్ చేసుకొని దానికి ఒక చీఫ్ జస్టిస్ లాంటి క్యాడర్ వాళ్ళని చైర్మన్ గా పెట్టి, ఏ విధంగా డిజాస్టర్ కి చీఫ్ మినిస్టర్ చైర్మన్ ఉంటున్నారో టెక్నికల్ చైర్మన్ గా ఒక హై క్యాడర్ అంటే జడ్జి క్యాడర్ కానీ ప్రొఫెషనల్ క్యాడర్ కానీ పెట్టుకొని ఈ మానిటరింగ్ వ్యవస్థ చేయాలండి. రెండోది, మానిటరింగ్ వ్యవస్థ చేసిన తర్వాత దాని మిటిగేటింగ్ మెజర్స్ ఖచ్చితంగా ప్రతి ఇంటి మీద ఒక 1000 స్క్వేర్ యార్డ్స్ అబవ్ ఉన్న ప్రతి ఇంటి మీద ఈ యొక్క మిటిగేటింగ్ మెజర్స్ పెట్టుకోవాలి. అంటే ఏంటి సక్ చేయడము, దాన్ని ప్యూరిఫై చేయడము, బయటికి పంపించడము. ఈ విధంగా చేస్తే హైదరాబాద్ ఫ్యూచర్ లో వైబుల్ సిటీగా, పొల్యూషన్ ఫ్రీ సిటీగా ఉంటుంది. మనకు ప్రూఫ్ ఏంటంటే ఒక ఎకాలజీ జీవించడం లేదు, ఎన్విరాన్మెంట్ డిజాస్టర్స్ గా ఉంది. తర్వాత ఇంజనీరింగ్ ఫెయిల్యూర్స్ వల్ల ఎక్కువ వెహికల్ ఎమిషన్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి, వెహికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి దీన్ని మానిటరింగ్ చేసే సపరేట్ బాడీ ఉంటే తప్పించి ఇది బాగుపడదండి. ఎందుకంటే ల్యాండ్ యూజ్ ప్లానింగ్ ఏ విధంగా ప్లానర్స్ చేస్తున్నారో ఎన్విరాన్మెంట్ ప్లానింగ్ కి ఖచ్చితంగా బాడీ ఉండాలని నా ఉద్దేశము. దాన్ని టెక్నికల్ గా వెళ్ళాలా. మ్యాపింగ్, మెజరింగ్, మానిటరింగ్, మిటిగేటింగ్ ఈ 4 అవలంబించాలి. ఉందా ప్రభుత్వం పై నుంచి? యాక్చువల్ గా పరిశ్రమల నుంచి వచ్చే పొల్యూషన్ చాలా కెమికల్ రియాక్టివ్ హెవీగా ఉందండి. దాన్ని తర్వాత ఫిజికల్ రియాక్టివ్ SPM కూడా ఎక్కువగా ఉంది. దాన్ని నియంత్రించే వ్యవస్థ ఖచ్చితంగా థర్డ్ పార్టీకి ఇవ్వాలని నా ఉద్దేశం అండి. ఎందుకంటే ఈరోజు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి వస్తున్న నాన్ క్యాలిబ్రేటివ్ మెజరింగ్ ప్యాటర్న్స్, నాన్ క్యాలిబ్రేటివ్ మిషన్స్ ద్వారా
మనకి అక్కడ AQI 120, 100 ఉన్నట్టుగా వస్తుంది. కానీ మనము ఒక గూగుల్ బేస్ కానీ ఒక వేవ్ డీవియేషన్ బేస్ కానీ కెమికల్ రియాక్టివ్ బేస్ మీద చెక్ చేస్తుంటే అది 280, 240, 300 దాకా టచ్ అవుతుందండి. అంటే హైదరాబాద్ ఈజ్ బికమింగ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఢిల్లీ లాగా అయిపోతుంది. ఎందుకంటే మన హైదరాబాద్ జియోగ్రాఫికల్ లొకేషన్ కూడా ఒక వ్యాలీ ఉన్నట్టుగా ఉంటుంది. వస్తున్న పొల్యూషన్ బయటికి వెళ్లకుండా అది ప్రజలకి ఇంకింపచేసే వ్యవస్థకి వెళ్తుంది. కాబట్టి దీన్ని కరెక్ట్ గా ఫిజికల్ గా ఈ ఎఫెక్ట్ ఉంది అనేది ప్రజలు ఫేస్ చేసేటప్పటికి డిజాస్టర్ జరుగుతుంది. ఈరోజు వస్తున్న క్యాన్సర్స్ కానీ, స్కిన్ డిసీజెస్ కానీ, ఐ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ మీరు చూస్తే కుకట్పల్లి అవతల పటాన్చెరు మధ్య వస్తున్న యొక్క ఇంపాక్ట్ అంటే గాలి పీల్చుకోవడం కూడా కష్టంగా ఫీల్ అవుతున్న రోజులు ఉంటే పొల్యూషన్ లేదని చెప్పడం అనేది చాలా హాస్యాస్పదము. తర్వాత ఎవ్రీ 100 meters కి కనీసం ఒక ఎయిర్ పొల్యూషన్ మెజరింగ్ మిషన్ పెట్టుకోవాలండి. దట్ షుడ్ బి క్యారీడ్ అవుట్ బై NGO ఆర్ సెంట్రల్ మానిటరింగ్ వ్యవస్థ ఉండే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉండే వ్యవస్థ కానీ లేదు టెక్నికల్ బాడీ నుంచి తీసుకొస్తే. ఎందుకంటే అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు చైర్మన్ గా, ఇక్కడ చీఫ్ మినిస్టర్ గారు చైర్మన్ గా ఉన్నారు. కాబట్టి వాళ్ళ నేతృత్వంలో ఒక ఆల్టర్నేటివ్ సైంటిఫిక్ బాడీ ఉంటే తప్పించి దీనికి సొల్యూషన్ రాదు. ప్రజలకు తెలియడం లేదు యాక్చువల్ గా ఇది పొల్యూషన్ ఇంపాక్ట్ అనేది. వాళ్ళు తినే ఫుడ్ వలన దేని వల్ల వస్తుంది అనుకుంటున్నారు. కానీ మన సాయిల్, మన వాటర్, మన ఎయిర్ హైలీ పొల్యూటెడ్ అండి. దాన్ని టెస్ట్ చేసే పర్యవేక్షణ లేదు. దాన్ని ఒక టెస్ట్ చేసి రిజల్ట్స్ ని ఇది ఉందని చెప్పే ట్రాన్స్పరెన్సీ లేదు. దాన్ని మిటిగేటింగ్ చేసే మెజర్స్ లేవు. అందరూ ఒక రకంగా ఒక డార్క్ జోన్ లో అంటే ఒక మోసపూరితమైన ఒక ఆలీబాబా 40 దొంగల్లాగా ఒక మోసపూరితమైన కూటమిలా తయారయ్యి ఈ యొక్క వ్యవస్థని కరెక్ట్ గా ట్రాన్స్పరెంట్ గా బయటికి తీసుకురావడం లేదండి. ఈ సమయంలో ఖచ్చితంగా సైంటిఫిక్ అనాలిసిస్ కావాలా, ట్రాన్స్పరెంట్ గా ఉండాలా. ప్రతి జంక్షన్ లో పొల్యూషన్ మెజరింగ్, మానిటరింగ్, డిస్ప్లే స్క్రీన్స్ ఉండాలా. దట్ షుడ్ బి హైలీ క్యాలిబ్రేటెడ్ అండ్ కొరిలేటివ్ విత్ ద పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అండి. దాని ద్వారా మనం సాల్వ్ చేయొచ్చు. లేకపోతే హైదరాబాద్ ఇస్ గోయింగ్ టు బికమ్ అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ ద హై పొల్యూటెడ్ సిటీస్ ఇన్ ద వరల్డ్ అండి. అది బేస్ పెట్టుకొని మనం ఎన్విరాన్మెంట్ ఆక్సిజన్ బూస్టర్స్ కానీ, ఆక్సిజన్ ఎన్హాన్స్మెంట్ ప్యాటర్న్స్ కానీ చేయాలా. తర్వాత CNHS, HCHO బెంజిన్ వాల్యూస్ ఖచ్చితంగా డిస్ప్లే కావాలా. మన కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ చేసేటప్పుడు ఎంత SPM బయటకు వస్తున్నాయి చెక్ చేసే మెజర్ చేసేది ప్రతి న్యూ కన్స్ట్రక్షన్ దగ్గర పెట్టాలా, లేదంటే జంక్షన్ దగ్గర పెట్టి దాని యొక్క రెమిడియల్ మెజర్స్ పెట్టాలా. తలా ఒక పాపం లాగా ఎవరు బయటికి క్లైమ్ చేయకుండా ఎవరికి వాళ్ళు తప్పులు చేస్తా ఉంటే ఇప్పుడు జరుగుతున్న రోడ్ యాక్సిడెంట్స్ ఏ విధంగా సైకలాజికల్ ట్రాకింగ్ చేయకపోతే యాక్సిడెంట్స్ జరుగుతున్నాయో, ఫిజికల్ అబ్స్ట్రక్షన్స్ ని అడ్డుకొని పెనాల్టీ వేస్తున్నామో అది కాదు. కానీ ఇది ఖచ్చితంగా ఎన్విరాన్మెంట్ మానిటరింగ్ ప్యాటర్న్, మెజరింగ్ ప్యాటర్న్ కావాలని నా ఉద్దేశం. రైట్. బండారు రామ్మోహన్ రావు గారు, సో ఒక్కొక్కసారి మనం ట్రాఫిక్ లో వెళుతున్నప్పుడు అంటే ముందు వెహికల్ ఒక్కొక్కసారి సైలెన్సర్ నుంచి వచ్చే ఆ పొగ మనం అబ్జర్వ్ చేస్తుంటే చాలా వరకు విపరీతంగా ఉన్న పరిస్థితి. బట్ నిజంగా అంత అవి బయటికి రిలీజ్ చేస్తున్నా కూడా దానిపై కూడా ప్రత్యేకంగా కూడా ఎక్కడ తనిఖీలు జరగవు. ఎందుకంటే వాటి వల్ల వచ్చే ఆ పొగ పీల్చడం వరకు చాలా వరకు శ్వాసకోశ వ్యాధులు కూడా పెరుగుతాయి. అంటే ఒకవైపు చాలా వరకు కూడా మనం చూస్తుంటాము ఎక్కడ పడితే అక్కడ కూడా భవనాలు ఇవన్నీ కూడా నిర్మిస్తూ ఉంటారు. రోడ్స్ కరెక్ట్ గా ఉండవు. మన హైదరాబాద్ లో కొంచెం ఒక్కటి చిన్నది జరిగిందంటే దానికి మళ్ళీ చేయడానికి మొత్తం అంతా కూడా జరుగుతూనే ఉంటుంటుంది. ఈ నేపథ్యంలో అంటే ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కలు దీనికి సంబంధించి కూడా ఏమైనా ప్రభుత్వం సంబంధించి కూడా ఈ ఆరోగ్య సంబంధించి శ్వాసకోశ వ్యాధులకు సంబంధించి కానీ ఆరోగ్య పరిరక్షణకు సంబంధించి కానీ ఏవైతే ఈ లెక్కలు ఏమైనా ప్రభుత్వం దగ్గర ఉన్నాయంటారా? ఎట్లా ఉండొచ్చు? అలాగే ఈ మొత్తం పర్యావరణాన్ని కూడా సమతుల్యం చేసే దానికి కూడా చెట్లు పెంపకాలకు సంబంధించి కూడా గవర్నమెంట్ అలాంటి చర్యలు ఏమైనా చేపట్టాలంటారా? అలాగే EV వెహికల్స్ ప్రోత్సాహకం ఎంత వరకు చేస్తే బెటర్ అంటారు? హిమేంద్ర గారు, లక్ష్మణరావు గారు చెప్పిన దాన్ని ఏకీభవిస్తూనే మనది దక్కన్ పీఠభూమి, వ్యాలీ కాదు వరకు నేను చెప్పండి, దక్కన్ పీఠభూమి ఆక్టోపస్ లాగా విస్తరించడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. విశాఖపట్నానికి కానీ, చెన్నైకి కానీ, బొంబాయికి లేని అవకాశాలు మనకు ఉన్నాయి. అందుకని ఇక్కడికి ఎక్కువ మంది వస్తున్నారు. వాతావరణ దృష్ట్యా చూస్తే మిగతా నగరాల కంటే మనం బెటర్ వరకు చెప్పండి. ప్రమాద గంటికలు మోగినాయి అని చెప్తున్నారు. అది నష్ట నివారణ చర్యలు తీసుకోవాలి. వారి సూచనతో ఏకీవిస్తూనే అక్కడే సరిపోదంటున్నాను. దీన్ని నివారించాలంటే శాశ్వతమైన చర్యలు ఉండాలంటున్నాను. ఉదాహరణకు నరకాలు నగరాలుగా మారుతున్న కారణం ఏమిటి? ఒకటి వలసలు. అంటే రోజుకు 1000 కుటుంబాలు మనకు హైదరాబాద్కి వస్తున్నాయి అనుకోండి, 30 రోజులు 30,000 కుటుంబాలు వస్తాయి. వలసల కారణం ఏంటి? విద్య, ఆరోగ్య వసతులు లేకపోవడం. అట్లాగే చిన్న పట్టణాల అభివృద్ధి కూడా లేకపోవడం. ఉదాహరణకు తమిళనాడులో మీకు 250 చిన్న పట్టణాలు ఉన్నాయి. ఏది పెద్ద మదురై, చెన్నై అటువంటి కాకుండా. దానివల్ల ఏమైందంటే
పాపులేషన్ డివైడ్ అవుతుంది, డెమోగ్రఫీ సైజ్ మారుతుంది. అది చేయాలి కదా. ఇప్పుడు నేను మా గ్రామంలో ఉంటాను, నాకు పొల్యూషన్ ఫ్రీ మంచి బ్రహ్మాండానికి తోటలో ఉంటాను నేను. కానీ అట్లా అందరూ ఉండలేరు కదా. కనీసం ఏం చేయాలంటే ఉపాధి, మనకు వైద్య సౌకర్యం, ఆరోగ్యము, విద్య, ఉపాధి కల్పన కనుక చిన్న పట్టణాలు చేస్తే మనకు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో మంచి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మండల వ్యవస్థ వచ్చింది కనుక అన్ని మండల కేంద్రాల్లో జనాభా కేంద్రీకృతం అయితే పెద్దగా ఏం కాదు. అదే తాలూకా కేంద్రంలో కొంతవరకు చేయొచ్చు. అంటే మెల్లమెల్లగా ఏం చేయాలంటే గ్రామము, చిన్న పట్టణము, అట్లానే మన మండల కేంద్రము, చిన్న పట్టణము, అక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చే ప్రయత్నం చేయాలి. దానికి కారణం ఏంటంటే ఎక్కడికక్కడ ప్రతి జిల్లాలు, చిన్న జిల్లాలని ప్రతి జిల్లాలో ఒక హాస్పిటల్, మంచి హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ఉందనుకోండి, అందరూ గాంధీకో లేకుంటే ఉస్మానియాకో రారు కదా. టెర్షియరీ హాస్పిటళ్లలో జ్వరం వస్తే కూడా జాయిన్ అవుతున్నారు, తప్పు కదా. అంటే దానివల్ల ఆరోగ్య సౌకర్యాలు సరైన లేవు, అక్కడ లేవు కనుక వస్తున్నారు. ఉపాధి కోసం కూడా వస్తున్నారు. చిన్న పరిశ్రమలు అభివృద్ధి చెందడం, అట్లా SMS వాటిని ప్రోత్సహించడం, కింది స్థాయిలో ఉపాధి. ఇప్పుడు మనకు ఏదైతే మనకు గిగ్ వర్కర్స్ వస్తున్నారు, ఆఖరికి చిన్న చిన్న మండలాలు. ఇప్పుడు మా ఊళ్ళో అమెజాన్ ప్రొడక్ట్ ఇవాళ చేస్తే ఒక 4-5 గంటలు వచ్చేస్తుంది. అంటే గోడౌన్స్ అన్ని ఊరవతలు పెట్టుకుంటున్నారు కనుక దాన్ని ఏం అంటే మెల్లమెల్లగా డెమోగ్రఫీ సైజును మార్చి హైదరాబాద్ విస్తరణను అడ్డుకోవాలి. ఇప్పుడు మనం రోడ్డు వెడల్పు చేస్తే ట్రాఫిక్ సమస్య తీరదు. ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలి. సైమల్టేనియస్ గా ఈ రోడ్డుకు ప్రత్యామ్నాయం ఇంకో రోడ్డు చేయాల్సిందే తప్ప ఉన్న రోడ్డును వైడనింగ్ చేసుకుంటే ఎంత వీటిని చేసుకున్నా ఎట్లా సమస్య పరిష్కారం కాదు. ఇప్పుడున్న ఏదైతే పొల్యూషన్ పోవాలంటే హిల్ట్ పాలసీ కింద ఏదైతే కాలుష్యకారక పరిశ్రమలు బయటకు పంపుతున్నారు, అది మంచిది కాదట్లేదు. కానీ మా కాలుష్యం ఎందుకని వాళ్ళు అడుగుతారు కదా. దానికి కూడా ఇప్పుడున్న ఏదైతే ఏర్పాట్లలో లోపాలు ఉన్నాయో, ఇప్పుడు మేము చాలా సార్లు గ్రీన్ పీస్ అనే సంస్థతోని, జర్మనీ సంస్థ వాళ్ళతోని పటన్ చెరువు, మా ఉమ్మడి మెదక్ జిల్లా మాది, పటన్ చెరువు, అట్లానే అటు పక్కన ఐడి బొల్లారం, జన్నారం, ఆ మండలాల్లో మేము ప్రయత్నం చేసినాం. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫార్మాస్యూటిక్ కంపెనీలు చెప్పిన విషయం మనకు వస్తూ అమెరికాకు లాభాలు అందిస్తున్నారు, లేకుంటే వాళ్ళు అమ్ముకుంటూ వాళ్ళు గడిస్తున్నారు. అక్కడి దగ్గర ఏం చేస్తున్నారంటే వర్షం పడ్డప్పుడు మొత్తం కాలుష్యాన్ని మొత్తం నదిలోకి లేకుంటే కాలువలోకి విడుస్తున్నారు. ఇవాళ చూడండి, ఐడి బొల్లారం, జన్నారం పోతే మొత్తం కాలుష్యం అంతా పచ్చగా ఆకుపచ్చ నీళ్ళు వెళ్తాయి, చెరువులు మొత్తం ఆకుపచ్చగా మారిపోయినాయి. దీని పరిస్థితి కేవలం గాలి ఇండెక్స్ ఇదే మాట్లాడితే ఏమవుతుంది అంటే ఇది హైదరాబాద్ ఉన్నది కాదట్లేదు, ఇది దాటిపోవాలి, బియాండ్ ది లిమిట్స్ పోవాలి, అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచన చేసినప్పుడు మాత్రమే హైదరాబాద్ లో మీరు ఎయిర్ ప్యూరిఫైయర్ పెట్టుకున్నా ఇంకేం చేసినా తాత్కాలిక. అంటే రామ్మోహన్ రావు గారు అండి, ఢిల్లీలో మనం ఒక్కొక్కసారి చూస్తాము, సమయం తక్కువగా ఉంది అంటే అక్కడ ఎన్ని నియమాలు కూడా పాటించినా కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూస్తే వాళ్ళకి చాలా ఎక్కువగా కూడా ఉంటుంది. ఆ నాణ్యత ప్రమాణాలు చాలా 300 దాటే ఉంటాయి. బట్ హైదరాబాద్ లో కూడా ఇక్కడ కూడా అటువంటి సిచ్యువేషన్ నెలకొని ఉంది. సో మనం ఢిల్లీ లాంటి పాలసీని కూడా ఇక్కడ అవలంబిస్తే వీటన్నిటికీ చెక్ పడే అవకాశం ఉందా? అంటే నగర ప్లానింగ్ తో పాటు మొక్కలు పెంపొందించే విధంగా కూడా పర్యావరణాన్ని సమతుల్యం చేసే విధంగా అది కూడా సైమల్టేనియస్ గా కూడా చేస్తే బాగుంటుందా? ఫైనల్ గా కన్క్లూడ్ చేయండి. ఢిల్లీకి హైదరాబాద్ తేడా ఉంది. ఢిల్లీలో కాలుష్యానికి కారణం ప్రధానంగా వ్యవసాయ ఉత్పత్తులను గడ్డి, గోధుమ తగలబెట్టడం ఉంటున్నది. రెండోది, ఢిల్లీ నగర జనాభా 3 కోట్లు ఉంటే మనం 1.5 కోట్లు కూడా లేదు ఇప్పుడు మొత్తం కలిపినాక కూడా. కనుక దీనికి కాదు, ప్రమాద గంటికలు మోగినాయి. దీనికి ఏం చేయాలంటే శాశ్వతమైన పరిష్కారం చేయకుండా మీరన్న సరి సంఖ్య, బేసి సంఖ్య ఇది అంత అవసరం లేకుండా ఉన్న మన దగ్గర అయితే. కానీ గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ ఏర్పాట్లు చేయడంతో మొట్టమొదటి ఎలక్ట్రిక్ బస్సులు వాడడం, ఎలక్ట్రిక్ వాహనాలు వాడడం. రెండోది ఏంటంటే పాడుపడ్డ 15 ఏళ్ళు దాటిన వాహనాలకు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయకపోవడం చేయాలి. కొన్ని దేశాల్లో 5 ఏళ్ళు దాటితే 2 ఏళ్ళకి ఒకసారి మారుస్తారు, 5 ఏళ్ళు దాటితే అక్కడ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయరు కదా. అటువంటి పద్ధతులు పాటించాలి. అన్నిటికంటే రిటర్న్ మైగ్రేషన్ అంటాం దాన్ని. రిటర్న్ మైగ్రేషన్ అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, ఔటర్ రింగ్ రోడ్ దాకా ఇవాళ నగరం విస్తరించింది కదా, దాన్ని దాటి కూడా పోయే ప్రయత్నం చేస్తుంటే మాత్రమే కాలుష్యం తక్కువైంది. కానీ శాశ్వతమైన పరిష్కారాలు చేయాలి, అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించాలి. ఇది కూడా చేయాలి. ఇది తాత్కాలికమైన పరిష్కారం. లక్ష్మణరావు గారు చెప్పిన అన్ని కూడా చేయాల్సిందే. కానీ ఇది తాత్కాలిక పరిష్కారం. తాత్కాలిక నుంచి శాశ్వత పరిష్కారాలు వైపు పోతే మాత్రం హైదరాబాద్ నగరానికి ఎలాంటి దోకా లేదు. మిగతా నగరాలన్నిటికంటే విస్తరణ కావించే అవకాశం ఉంది. ప్రభుత్వ భూములు కూడా అందుబాటులో ఉంది. నిజాం కాలం నుంచి కాంతిశుకుల భూములు లేకపోతే ఎనిమిది ప్రాపర్టీ అంటారు కదా, 1000 ఎకరాలు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం అమ్ముకుంటుంది, అది తప్పు అంటున్నాడు. ప్రభుత్వం ఏం చేయాలంటే లంగ్ స్పేస్ పెంచడానికి, మేము ఇందిరా పార్క్ గతంలో మన ఏదో వేరే దానికి భవనాలు కడతా అంటే వ్యతిరేకించి పెద్ద ధర్నాలు చేసినాం. ఇందిరా పార్క్ లంచ్ స్పేస్ అక్కడ మనకు హైదరాబాద్ నడిపోతున్నా. అట్లాగే వెంగళరామన పార్క్ కానీ లేకుంటే కేబీ బ్రహ్మానంద పార్క్ కానీ, దూలపల్లి అడవులు కానీ, ఇవాళ కొంపల్లి కండ్లకోయి ఆక్సిజన్ పార్క్ కానీ, నారపల్లి ఆక్సిజన్ పార్క్ కానీ, ఇట్లాంటివి మనం పెంచుకుంటూ ఉన్నదాన్ని ఎంత బాగా వీలైతే అంత బాగా చేసుకుంటూ వీడిని బయటకు పంపించే ప్రయత్నం చేయాల్సిన అవసరం అవుతుంది అంటున్నాను. శాశ్వతమైన పరిష్కారాలు దీనికి పరిష్కారం చూపెడతాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి బండారు రామ్మోహన్ రావు గారు, లక్ష్మణ్ రావు గారు. సో చూసారు కదా.